తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఉద్యోగుల డిఏను 2.1% పెంచింది. కొత్త డిఏ ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. తాజా పెంపుతో ప్రస్తుతం 50.7%గా ఉన్న కరువు భత్యం 52.8%కి చేరనుంది. జనవరి నుంచి ఉన్న బకాయిలను సప్లిమెంటరీ బిల్లుల ద్వారా ప్రభుత్వం చెల్లించనుంది. ఉద్యోగుల డిఏ పెంపుతో ఆర్టీసీపై ప్రతి నెల 2,82,00,000 రూపాయల అదనపు ఆర్థిక భారం పడనుంది. అయినప్పటికీ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పొన్నం ప్రకటించారు. గతేడాది జూలైలోనూ ప్రభుత్వం 2.1% డిఏ పెంచింది. 2024 మేలో ఆర్పీఎస్ 2017 అమలు చేసిన తర్వాత ఉద్యోగులకు డిఏ బకాయిలు ఏవీ పెండింగ్లో లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. డిఏ ప్రకటన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. సర్కారుకు కృతజ్ఞతలు చెబుతున్నాయి.